చాలామంది ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి మరి బెట్లు కట్టడానికో లేకుంటే మరి దేనికో తెలియదు కానీ ఇప్పుడు ఆంధ్రాలో హంగ్ అసెంబ్లీ వస్తుంది అనేది. హంగ్ అసెంబ్లీ అంటే ఎవరికి మెజార్టీ రాదు, కూటమి వస్తుందని. ఏ కూటమి వస్తుందండి? ఇది అనవసరంగా జోదరులు వాళ్ళు రకరకాలుగా కన్ఫ్యూజ్ చేద్దామని. సాధారణంగా జర్నలిజంలో ఎలా ఉంటుందంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ది పీపుల్ అట్లీస్ట్ కన్ఫ్యూజ్ ది పీపుల్ అని చెప్తారు. అంటే నువ్వు ప్రజల్ని కనుక కన్విన్స్ చేయలేకపోతే వాళ్ళని కనీసం కన్ఫ్యూజ్ అని చెయ్యని. మరి మా జర్నలిస్టుల సిద్ధాంతాన్ని ఈ జోదగాలు తీసుకెళ్ళి ఇప్పుడు హంగ్ అసెంబ్లీ అని చెప్పుకుంటూ దీని మీద బెట్లు కాస్తున్నారట. మరి బెట్లు కాసే వాళ్ళు ఉంటారే కానీ దేనికైనా కాస్తారండి. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, చిన్న చిన్న విషయాలు కూడా బెట్లు కాసేవాళ్ళు బెట్లు కాస్తూనే ఉంటారు. మరి అదే ధోరణి ఇక్కడ జరుగుతుంది, మనం చూస్తున్నాం. బట్ ఏదేమైనా సరే మరి బెట్టింగ్ కాయటం అనేది మంచిది కాదు. హంగ్ పార్లమెంట్ రావడానికి అవకాశం